సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వస్త్ర ప్రపంచంలోనే ఫ్యాషన్ ఐకాన్ గా నిలిచింది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని చెప్పొచ్చు. మా ఫ్యామిలీలో ఒక పెళ్లి అయితే జరగబోతోంది. ఆ పెళ్లికి సంబంధించిన షాపింగ్ అంతా కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో చేయడం కోసం నేను వచ్చేసాను. మా వాళ్ళందరూ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. మామూలుగా వివాహం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఏంటండి, మనకు మెహందీ అని చెప్పి, హల్దీ అని చెప్పి, సంగీత్ అని చెప్పి, వెడ్డింగ్, రిసెప్షన్. మనం షాప్ లోకి ఎంటర్ అవ్వగానే చూడముచ్చటగా ఉన్నారు జంట అనేలా అనిపిస్తోంది. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. నేనున్నాను ప్రస్తుతం సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో. వస్త్ర ప్రపంచంలోనే వన్ అండ్ ఓన్లీ ఫ్యాషన్ ఐకాన్ గా నిలిచింది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని చెప్పొచ్చు. కొన్ని దశాబ్దాలుగా ఏ శుభకార్యమైనా, పండగైనా, పెళ్లిళ్ళైనా, ఏదైనా కూడా వస్త్ర ప్రియులందరినీ కూడా అబ్బురపరిచే విధంగా కలెక్షన్స్ అన్నీ కూడా ఒకదాన్ని మించి ఒకటి వాహ్వా అనేటట్టుగా ఉంటాయి కదండి. అందుకని చెప్పి నేనైతే మా ఫ్యామిలీలో ఒక పెళ్ళి అయితే జరగబోతోంది. ఆ పెళ్లికి సంబంధించిన షాపింగ్ అంతా కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో చేయడం కోసం నేను వచ్చేసాను. మా వాళ్ళందరూ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. నేను ఇంకా ఆలస్యం చేయకుండా షాపింగ్ చేయడానికి వెళ్ళిపోతున్నాను. మీరందరూ కూడా నాతో పాటు రండి. ఇక్కడ ఎటువంటి కలెక్షన్స్ ఉన్నాయో చూసేద్దురు. పదండి. వావ్, నిజంగా పైకి రాగానే ఇదంతా ఏదో నా కోసమే నేను పెళ్లి షాపింగ్కే వస్తున్నా అన్నట్టుగా నేను ఏదైతే కాన్సెప్ట్ తోటి వచ్చానో షాపింగ్ గురించి, ప్రతి ఒక్కటి మనకు మామూలుగా వివాహం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఏంటండి, సాధారణంగా మనకు రకరకాల రిచువల్స్ ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్క మన హిందూ ట్రెడిషన్కి సంబంధించి. అదేవిధంగా మీరు ఇక్కడ కనుక చూస్తే ఎంగేజ్మెంట్తో స్టార్ట్ అవుతుంది కదండి మనకు వివాహం అనేది. ఎంగేజ్మెంట్ నుండి స్టార్ట్ అయ్యి మనకు ఒకదాని తర్వాత ఒకటి మనకు మెహందీ అని చెప్పి, హల్దీ అని చెప్పి, సంగీత్ అని చెప్పి, వెడ్డింగ్, రిసెప్షన్, ఇలా 1 by 1 ఎలా ఉంటాయో మనం షాప్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకు ఎంగేజ్మెంట్ థీమ్తో ఇక్కడ చూడముచ్చటగా ఉన్నారు జంట అనేలా అనిపిస్తోంది. ఇవి ఇక్కడ డాల్స్ ఉన్నాయని కూడా అనిపించట్లేదు నాకు యాక్చువల్గా. మన సాంప్రదాయానికి ప్రతీకగా మనకు ఆకుపచ్చ, ఎరుపు రంగు, ఎల్లో, ఈ 3 కూడా చెప్తుంటాం కదా. అలా మన ఆ రిచువల్ అనేది మనకు శుభప్రదంగా ఉండాలి అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాము. అటువంటి కాస్ట్యూము ఆ కలర్ తోటే మనం చూస్ చేసుకుంటాము. అదేవిధంగా మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ నిజంగా నాకైతే చాలా అద్భుతంగా అనిపిస్తోంది. గ్రీన్ కలర్లో ఎంత బాగుంది అనిపిస్తుంది. అసలు వెంటనే ఆ చీర తీసి కట్టుకుందామా అనే అంత ఆలోచన వస్తుంది నాకైతే. చూడండి ఒకసారి మీరు కూడా, ఎంత బాగుంది నిజంగా. గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్ అంటారు కదా, అలా డార్క్ గ్రీను, దానికి మంచి రెడ్ బార్డరు. ఆ బార్డర్ కూడా చాలా నీట్గా ఉంది. ఆ డీటెయిలింగ్ అదంతా ఫినిష్ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా అట్లా వచ్చి. నెక్స్ట్ మనం ఎంగేజ్మెంట్ అంటే జనరల్గా ఎవరైనా వచ్చినా కూడా మాకు ఇలా అలా అని చెప్పి ఎక్కువ ఆప్షన్స్ అడగటము, వాళ్ళు చూపించకపోవడం, ఇదంతా లేకుండా ఇదండి మా కాన్సెప్ట్, మేము ఇలా అనుకుంటున్నాం, దీంట్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చూపించండి, సింపుల్గా అయిపోతుంది మన షాపింగ్ ఇలా ఉంటే. నెక్స్ట్ మనకు ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మనం చేసుకునేది మెహందీ ఫంక్షను, హల్దీ ఫంక్షను, ఇవి అలా చూసుకుంటే ఇది మెహందీ కాస్ట్యూము చాలా బాగుంది నిజంగా. లెహంగా అంటే సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా శారీసే వేర్ చేయాలని చెప్పి అనుకోరు. అన్ని రకాల పీపుల్ ఉంటారు కాబట్టి శారీసే కాకుండా లెహంగాలు కానివ్వండి, లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి, ఇలా రకరకాల కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా. మనకి ఇక్కడ సౌత్ ఇండియాలో ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్ ఉన్నాయని చెప్పి మనకి చూస్తేనే అర్థమవుతుంది. మనకి బాయ్కి, బ్రైడ్కి సంబంధించిన డ్రెస్ కూడా సాధారణంగా అమ్మాయిల కంటే రకరకాల కలెక్షన్స్ ఉంటాయి, రకరకాల రంగుల్లో దొరుకుతాయి. కానీ మెహందీ అనగానే గ్రీన్ కలర్, ఒక రకమైన గ్రీన్, అది ఆ గ్రీన్లోనే కాస్ట్యూమ్స్ చూస్ చేసుకోవడము, అది ఇద్దరికి ఒకేలా చూస్ చేసుకోవడం నిజంగా చాలా రేర్. చాలామంది ఈ మధ్యకాలంలో సేమ్ కలర్ కాంబినేషన్లో ఇద్దరికి దొరకకపోవటం వల్ల చాలామంది ప్లెయిన్ వైట్ తీసుకొని డై చేయించుకుంటున్నారు. అదంతా లేకుండా మనకు ఇక్కడ అన్ని కాంబినేషన్లో ఇద్దరికి సేమ్ కలర్లో మ్యాచ్ చేసుకునేలా కూడా మనకి ఇక్కడ ఆప్షన్ ఉందన్నమాట. మనకి ఇక్కడ మెహందీ టీమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి హల్దీ వైబ్స్. అసలు మాట్లాడుతుంటేనే ఆ వైబ్ నిజంగా వచ్చింది అన్న ఫీలింగ్ వస్తుంది. నిజంగా నేను హల్దీ ఫంక్షన్లో ఉన్నా అనిపిస్తుంది ఈ రెండు చూస్తుంటే కనుక. చూడండి ఎంత చక్కగా ఉంది. ఎవరైనా కొంచెం నేను హెవీ లుక్లో కనిపించాలి అని చెప్పి అనుకుంటే కనుక ఇలా శారీలో తీసుకోవచ్చు. లేదు అని అంటే మనం ఇందాక మెహందీలో చూసినట్టు అలా ఏదైనా గాగ్రా టైపు, లెహంగా టైప్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ బాయ్ది కూడా డ్రెస్, ఈ డాల్ది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి వెడ్డింగ్.
హల్దీ అయిపోయింది, మెహందీ అయిపోయింది. నెక్స్ట్ కాన్సెప్ట్ మెయిన్, ప్రతి ఒక్కరికి పెళ్ళంటే ఒక కళ. ఆ కళకి తగ్గట్టుగా లైఫ్ లాంగ్ ఆ మెమోరీస్ మన బందీ చేసుకోవాలి అని అంటే ఫోటోల్లో, మన జ్ఞాపకాల్లో ఉన్నప్పటికీ ఫోటోల్లో ఆ లుక్ అదంతా కూడా చాలా బాగుండాలి అని అంటే మనం చూస్ చేసుకునే ఆ కాస్ట్యూమ్ చాలా చక్కగా ఉండాలి. అందుకని చెప్పి చూడండి ఎంత బాగుంది. బంగారు రంగు వర్ణంలో తలతలా మెరిసిపోతూ ఆభరణాలు వేసుకొని ఎంత చక్కగా కనిపిస్తోందో నిజంగా మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనుంటే ఓ ఇలా ఉంటుంది నాకు ఈ శారీ అని చెప్పి, అంత చక్కగా ఉంది. వాళ్ళు డ్రేప్ చేయడం కూడా చాలా చక్కగా డ్రేప్ చేశారు. సేమ్ టైం కాంబినేషన్ కూడా బాయ్కి కూడా, అబ్బాయికి, పెళ్లి కొడుకుకి కూడా అదేవిధంగా చాలా చక్కగా ఉంది ఈ కాస్ట్యూము. మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో, అంటే డ్రెస్కి తగ్గట్టుగానే ఆ క్యాప్, కింద మనకు ఆ షూ కానివ్వండి, ప్రతి ఒక్కటి కొన్నిసార్లు అనుకుంటాం అదంతా సెట్ అని చెప్పి మనకి ఇచ్చినా కూడా క్యాప్ ఎక్కడో మ్యాచ్ అవ్వలేదేమో, లేకపోతే దానిపైన వచ్చిన బీట్స్ అవన్నీ సెట్ అవ్వలేదేమో అట్లా అనుకుంటాం. అదంతా లేదు, చాలా నీట్గా, చాలా బాగుంది, చాలా యూనిక్గా అనిపిస్తుంది ఈ కలెక్షన్ అంతా కూడా నాకు చూడడానికి. పదండి నెక్స్ట్ రిసెప్షన్. లాస్ట్ రిచువల్ వచ్చేసి మనకు రిసెప్షన్. పెళ్ళిలో ఆ పెళ్లి వేడుక ముగుస్తుంది అని అంటే దీంతోటే ముగుస్తుంది. 5 రోజుల పెళ్ళి అంటారు, ఆ 5వ రోజు ఆ వేడుక దీంతో ముగుస్తుంది. చూడండి ఆ కాస్ట్యూమ్ ఎంత బాగున్నాయో. ఇది పెళ్లి కొడుకు వచ్చేసి సూట్లో ఉన్నాడు. నెక్స్ట్ పెళ్లి కూతురు వచ్చేసి లాంగ్ ఫ్రాక్లో ఉంది. ఎక్కువగా మనం లెహంగాలే ప్రిఫర్ చేస్తూ ఉంటాము, కానీ కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్క రిచువల్లో నేను ఒక్కొక్క కాస్ట్యూమ్ వేర్ చేయాలి, నన్ను నేను కొంచెం కొత్త లుక్లో చూసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలా అనుకున్న వాళ్ళకి ఇలా మనం లాంగ్ ఫ్రాక్ చూస్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా పెళ్లి కొడుకుకి కూడా ఈ కాస్ట్యూమ్ చూస్ చేసుకోవచ్చు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్